ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 20వ శనివారము. ఆ నగరము నిర్మింపబడిన శిలలపై గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తుల నామములు లిఖింపబడి ఉండెను. మొదటి పట్టణము రూతు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనం వరకు, 8వ వచనము నుండి 11వ వచనం వరకు మరియు 4వ అధ్యాయము 13వ వచనము నుండి 17వ వచనం వరకు. నవోమికి బోవాసు అను బంధువు కలడు. అతడు ఆమె భర్తయగు ఎలిమెలేకు కుటుంబమునకు దగ్గరివాడు. రూతు నవోమితో, నేను పొలమునకు పోయి పరిగలేరుకొని వత్తును. ఎవరైనా నన్ను కరుణించి తమ చేనిలో కోత ముగిసిన పిమ్మట జారిపోయిన కంకులు ఏరుకొననీయకపోరు అని అనెను. రూతు పొలము వెళ్ళి కోతగాండ్ర వెనుక తిరుగాడుచు వారు వదిలిపెట్టిన వెన్నులు ఏరుకొనెను. ఆమె ఇటానట తిరుగాడి ఎలిమెలేకు బంధువగు బోవాసు పొలమున అడుగిడెను. బోవాను ఆమెతో, అమ్మా, నా మాట వినుము. నీవు ఇంకెక్కడికి వెళ్ళనక్కరలేదు. మా పొలముననే పరిగలేరుకొమ్ము. మా పనికత్తెల దగ్గర ఉండిపొమ్ము. వారు పంట కోసిన తావున వారు వెనువెంట వచ్చి కంకులేరుకొనుము. నిన్ను బాధింపవలదని మా పనివాండ్రకు ఆజ్ఞ ఇచ్చి తిని, నీకు దప్పిక అయినప్పుడు వారు చేదుకొని వచ్చిన దుత్తల నుండి నీరు త్రాగుము అని చెప్పెను. రూతు శిరస్సు నేల మోపి దండము పెట్టి, అయ్యా, నీవు నా పట్ల ఎంత దయచూపితివి! పరదేశురాలైన నన్ను ఇంతగా కరుణింపవలయునా అని అనెను. బోవాసు ఆమెతో, నీవు నీ మగడు చనిపోయిన పిదప మీ అత్తకు ఎంత ఉపకారము చేసితివో నేను వింటిని. నీ తల్లిదండ్రులను నీ జన్మదేశమును విడనాడి ముక్కు మొగము తెలియని ఈ కొత్త ప్రజల చెంతకు వచ్చితివి. అంతటా బోవాసు రూతును పెండ్లియాడెను. అతడు రూతును కూడగా ఆమె గర్భము దాల్చి బిడ్డను కనెను. ఆ ఊరి స్త్రీలు నవోమితో, ప్రభువు స్తుతింపబడునుగాక, అతడు నీకొక మగకందును ప్రసాదించెను. ఈ బిడ్డడు ఇశ్రాయేలున సుప్రసిద్ధుడగునుగాక. నీ కోడలికి నీవన్న ప్రాణము గదా. ఆమె నీకు 7 కుమారుల పెట్టు. నేడు ఆమె కనిన ఈ శిశువు వలన నీకు ఆనందము కలుగును. నీ ముసలితనమున ఇతడు నిన్ను ఆదుకొనును అని పలికిరి. నవోమి ఆ బిడ్డను రొమ్మునకు అదుముకొనెను. తానే ఆ శిశువునకు దాది అయ్యెను. ఇరుగు పొరుగు స్త్రీలు ఆ శిశువునకు ఒబేదు అని పేరు పెట్టిరి. నవోమికి బిడ్డ కలిగినని ఊరంతయు చెప్పుకొనిరి. ఇతడే దావీదు తండ్రి అయిన ఈశాయికి జనకుడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 23వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనము వరకు. అప్పుడు యేసు జనసమూహములతో తన శిష్యులతో ఇట్లనెను, ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు మోషే ధర్మశాస్త్రమున కూర్చుని ఉన్నారు. కాబట్టి వారి క్రియలనుగాక వారి ఉపదేశములను అనుసరించి పాటింపుడు. ఏలన వారు బోధించినది వారే ఆచరింపరు. మోయ సాధ్యము కాని భారములను వారు ప్రజల భుజములపై మోపుదురే కాని ఆ భారములను మోయువారికి సహాయపడుటకు తమ చిటికెన వ్రేలైన కదుపరు. తమ పనులెల్లా ప్రజలు చూచుటకై చేయుదురు. వేద సూత్రములను వారు మైదాల్పులుగా ధరింతురు. అంగీ అంచులు పొడవు చేసుకొందురు. విందులందు అగ్రస్థానములను, ప్రార్థనా మందిరములందు ప్రధానాసనములను కాంక్షింతురు. అంగడి వీధులలో వందనములను అందుకొనుటకు, బోధకుడా అని పిలిపించుకొనుటకు వారు తహతహలాడుదురు. మీరు బోధకులు అని పిలిపించుకొనవలదు. ఏలన
మీకు బోధకుడు ఒకడే, మీరందరూ సోదరులు. ఈ లోకమున మీరు ఎవరిని తండ్రి అని సంబోధింపవలదు. మీ తండ్రి ఒక్కడే, ఆయన పరలోకమందున్నాడు. మీరు గురువు అని పిలిపించుకొనవలదు, ఏలన క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీ అందరిలో గొప్పవాడు మీకు సేవకుడై ఉండవలయును. తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.